దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 24వ వచనం ఒకరు, అదేవిధంగా ఆదికాండము 4వ అధ్యాయము 9, 10 వచనాలు మరొకరు చదవాలని మనవి చేస్తూ ఉన్నాను. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు నొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. చలం ఆదికాండము 4, 9, 10. యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయీను నడుగగా అతడు నేనెరుగను, నా తమ్మునికి నేను కావలివాడినా అనెను. 10. అప్పుడాయన నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొర్రపెట్టుచున్నది. దయతందరూ తలవంచండి, ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకము కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పవిత్రమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు సమర్పించుకొనుచున్నాం. ఈ నూతన సంవత్సరములో 3 నెలలను ప్రభువా మా జీవితాల్లో గతింపచేసి ఈ 4వ నెలలో మొట్టమొదటి పునరుద్ధాన దినమున మేమందరము మీ యొక్క సన్నిధిలోనికి చేరి మీ నామాన్ని సన్నుతించటానికి మా ఎడల మీరు చూపినటువంటి కృపను బట్టి సన్నుతిస్తూ ఉన్నాం. ఇంతవరకు పాటలు యందును ఆరాధన క్రమం అంతటి యందును మీరుండి మీ నామానికి మహిమ తెచ్చుకున్నటువంటి మా గొప్ప దేవ, ఈ సమయంలో నీ దీనదాసునైనటువంటి నేను మీ వాక్యాన్ని చేతపుచ్చుకుని దానిని ప్రకటించాలని యోచిస్తూ ఉండగా మీ యొక్క సహాయమును మాకు అనుగ్రహింపజేసి మేలైనటువంటి విషయాలను మాకు బయలుపరిచి మీ వాక్యం ద్వారా మేము పొందుకోదగిన ప్రతి ఆశీర్వాదాన్ని మీరు మాకు ఇచ్చి మమ్మలను బలపరచమని ఈ ప్రార్థన మా ప్రభువారైనటువంటి యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన నామమున అడిగి స్తుతించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినాన్ని మనము చదువుకున్నటువంటి లేఖన భాగములో నుండి మనము ధ్యానించుకోబోయేటువంటి అంశం ఏంటినగా, క్రైస్ట్ ద వన్ హూస్ బ్లడ్ స్పీక్స్ బెటర్ దెన్ హేబెల్స్. హేబేలు కంటే శ్రేష్టమైన రీతిలో మాట్లాడే క్రీస్తు రక్తము అనేటువంటి అంశం మీద ఈ దినాన్ని దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకొని పోతున్నాం. హేబేలు కంటే శ్రేష్టమైన రీతిలో మాట్లాడే క్రీస్తు రక్తము అనేటువంటి అంశం మీద ఈ దినాన్ని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకోబోతున్నాం. 5 ప్రాముఖ్యమైన విషయాలను ఈ ఉదయకాలపు వేళలో నేను మీ ఎదుట ఉంచాలని ఆశపడతా ఉన్నాను. మొదటి సత్యము, క్రైస్ట్ బ్లడ్ స్పీక్స్ ఎ బెటర్ మెసేజ్. క్రీస్తు రక్తము శ్రేష్టమైన వర్తమానము మాట్లాడుచున్నది. క్రీస్తు రక్తము శ్రేష్టమైన వర్తమానము మాట్లాడుచున్నది అనే విషయాన్ని మొదటిగా మనం ఆలోచన చేయబోతున్నాం. రెండవదిగా, క్రైస్ట్ బ్లడ్ స్పీక్స్ ఫర్ ఎ బెటర్ పీరియడ్ ఆఫ్ టైం. క్రీస్తు రక్తము శ్రేష్టమైన సమయమును గూర్చి మాట్లాడుచున్నది అనే విషయాన్ని రెండవదిగా మనం ఆలోచన చేయబోతున్నాం. మూడవదిగా, క్రైస్ట్ బ్లడ్ స్పీక్స్ ఫర్ ఎ బెటర్ నంబర్ ఆఫ్ పీపుల్. క్రీస్తు రక్తము శ్రేష్టమైన అనేకుల కొరకు మాట్లాడును అనేటువంటి దాన్ని మూడవదిగా మనం ఆలోచన చేయబోతున్నాం. నాలుగవదిగా, క్రైస్ట్ బ్లడ్ స్పీక్స్ ఫ్రమ్ ఎ బెటర్ ప్లేస్. క్రీస్తు రక్తము శ్రేష్టమైన స్థలము నుండి మాట్లాడుచున్నది అనే విషయాన్ని నాలుగవదిగా మనం ఆలోచన చేయబోతున్నాం. ఐదవదిగా, క్రైస్ట్ బ్లడ్ స్పీక్స్ విత్ ఎ బెటర్ పవర్. క్రీస్తు రక్తము శ్రేష్టమైన శక్తితో మాట్లాడుచూ ఉన్నది అనేటువంటి విషయాన్ని
ఐదవదిగా మనము ఆలోచన చేయబోతూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, మనము చదివినటువంటి లేఖన భాగాలలో ఒక చోట హేబేలు యొక్క రక్తము గురించి మాట్లాడుతుంది, మరొక చోట యేసయ్య రక్తము కొరకు మాట్లాడుతుంది. హేబేలు ఒక మనిషి, యేసయ్య దేవమానవుడు. వీరిద్దరూ కూడా రక్తము చిందించారు అని లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. భూమి మీద మొట్టమొదటి మరణము హత్య. భూమి మీద మొట్టమొదటి మరణము సహజ సిద్ధమైనటువంటి మరణం కాదు, హత్య. ఎవరు హత్య చేశారు అని అంటే తన సొంత సహోదరుడే హత్య చేసినట్లుగా వాక్యము తెలియజేస్తూ ఉంది. బైబిల్ గ్రంథములో దేవుడు ఆదాముకు చెప్పాడు, ఈ ఫలము తిను దినమున నీవు నిశ్చయముగా చచ్చెదవు అని చెప్పాడు. ఫలాన్ని తిన్నాడు, ఆత్మీయంగా చచ్చిపోయాడు, ఇంకా శారీరకంగా చచ్చిపోలేదు. అంతకుముందు మరణం అంటే ఏమిటో ఎవ్వరికి కూడా తెలీదు. ఎందుకంటే ఈ రోజున చాలామంది చనిపోయిన వాళ్ళని మనం చూస్తున్నాం కాబట్టి మరణము అంటే ఏంటో ఈరోజు మనందరికీ తెలుసు. అప్పటికి మరణము లేదు. ఆదాముకు దేవుడు చెప్పేటప్పటికి మరణం అంటే ఎలాగుంటుందో శాంపుల్ చూడలేదు. అవ్వమ్మ కూడా శాంపుల్ చూడలేదు. కానీ మొట్టమొదటి మరణము తన సహోదరుని ద్వారా తన సహోదరుడు చనిపోయాడు అనేటువంటిది మొట్టమొదటి మరణం. ప్రియులారా, ఆదికాండము 4వ అధ్యాయములో మనం చూసినప్పుడు ఆ స్టోరీ 15 వచనాలు అక్కడ మనం చదివినట్లయితే 1 నుంచి 15 వచనాల వరకు అక్కడ ఉన్నటువంటి స్టోరీ మీ అందరికీ తెలుసు, కానీ నేను ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఈ స్టోరీ జరిగేసరికి ఆదాముకి అవ్వకి 2 పిల్లలు. ఆ 2 పిల్లలు మొదటివాడు అనగా పెద్దవాడు వ్యవసాయకుడు, వ్యవసాయం చేసేటువంటి వాడు. రెండవ వాడు గొర్రెల కాపరి, గొర్రెలను కాచేటువంటి వారు. వాక్య ప్రకారంగా చూసినా అదేవిధంగా చరిత్రలో చూసినా మనిషి మొట్టమొదటి నుంచి కలిగినటువంటి వృత్తులు వ్యవసాయము, పశువుల పెంపకం. ఇప్పటికీ కూడా చాలా దేశాల్లో వ్యవసాయమే ముఖ్యమైనటువంటి వృత్తిగాను, చాలా దేశాల్లో పశువుల పెంపకమే ముఖ్యమైనటువంటి వృత్తిగాను కనబడుతుంది. ఆ రోజుల్లో గొర్రెలను కాసేవారు, ఈ రోజున బర్రెలను కాస్తున్నారు. ఇంకా అనేక రకాలైనటువంటి జంతువులను పెంచటం అనేటువంటిది మనం చూస్తున్నాం. ఇవి 2 ముఖ్యమైనటువంటి వృత్తులు. ఇప్పుడు చాలా మరి పరిశ్రమలు వచ్చినాయి, రకరకాల వృత్తులు వచ్చినాయి. దాని ద్వారా ప్రపంచం ముందుకు వెళ్తూ ఉంది. కానీ ఎన్ని వృత్తులు వచ్చినా వ్యవసాయం అలాగే ఉండాలి. ఎందుకంటే తిండి, మనుషులు జాతి ఉన్నంతసేపు తిండి కావాలి. పాలు, అలాగే విధంగా పాలు ఉత్పత్తులు మనుషులు ఉన్నంతసేపు వీటి యొక్క అవసరం ఉంది. పాల కొరకే కాదు, మాంసం కొరకు కూడా ఈ జంతువులను పెంచడం అనేటువంటిది మరి జరుగుతూనే ఉంటుంది. ఈ 2 వృత్తులు కూడా, ఏ వృత్తున్నా పోయినా ఈ 2 వృత్తులు కూడా మానవ మనుగడ ఉన్నంతసేపు కూడా ఉంటాయి. అయితే ఆదాము అవ్వలు ఆదికాండము 3వ అధ్యాయములో
వాళ్ళు పాపం చేశారు. పాపం చేసినటువంటి తరువాత పిల్లలు పుట్టారు. ఈ పిల్లలు పుట్టిన తర్వాత ఆదాములో ఏ పాపమైతే ఉందో అది పిల్లల్లో కూడా కొనసాగుతూ ఉంది. ఆదాము అవ్వల యొక్క పాపాన్ని పోగొట్టడానికి దేవుడు 2 జంతువులను చంపి, అనగా 2 జంతువులను వధించి లేక బలిగా ఇచ్చి రక్తాన్ని చిందించడం ద్వారా వాళ్ళకి పాపక్షమాపణ ఇచ్చి వాళ్ళ యొక్క దిగంబరత్వాన్ని, వాళ్ళప్పుడు ఆకులతో విస్తరాకం చూడండి ఎలాగా ముళ్ళులతో కుడతారో అలాగా ఆకులతో కుట్టినటువంటి కచ్చడాలను వాళ్ళు ధరించారు. దేవుడు కచ్చడాలంటే ఏమవుతాయి, ఎండిపోతే ముక్కల కింద విడిపోతాయి కనుక అది సరైన పరిష్కారం కాదు వాళ్ళ దిగంబరత్వాన్ని కప్పటానికి. దేవుడు ఏం చేశాడంటే పశువులను వధించి ఆ తోళ్ళు వాళ్ళకి ఇచ్చి వాళ్ళ యొక్క దిగంబరత్వాన్ని దేవుడు కప్పినట్లుగా మనకు వాక్యం తెలియజేస్తుంది. తల్లిదండ్రులు ఆదాము అవ్వ కూడా పిల్లలకు చెప్పుంటారు ఏమనంటే, మీరు దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆయనకు బలి అర్పించాలి. అలా బలి అర్పించినట్లయితే మీ పాపాలకి ప్రాయశ్చిత్తం జరగటమే కాదు, మీరు పరిశుద్ధంగా దేవుని ఎదుట ఉండటానికి అవకాశం ఉంటుందని దేవుడు మాకు ప్రాయశ్చిత్తం చేశాడు. ఓ పశువులను వధించుట ద్వారా మీరు కూడా ప్రాయశ్చిత్తం పొందాలని తల్లిదండ్రులు వీరిద్దరికీ చెప్పే ఉంటారు. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే, దేవుడి దగ్గరికి ఇద్దరు వచ్చారు. కయీను వచ్చాడు, హేబేలు వచ్చాడు. ఇద్దరు దేవుని దగ్గరికి అర్పణలు తీసుకొచ్చారు. అయితే హేబేలు తనకున్నటువంటి పశువులలో శ్రేష్టమైన దానిని దేవుని యొద్దకు తీసుకుని వచ్చాడు. కయీను తనకు పండినటువంటి పంటలో భాగాన్ని దేవుని దగ్గరికి తీసుకొచ్చాడు. ఇప్పుడు జరిగింది ఏంటంటే, దేవుడు హేబేలు అర్పణను అంగీకరించాడు, కయీను అర్పణను తిరస్కరించాడు. ఇక్కడ సమస్య స్టార్ట్ అయింది. దేవుడు అక్కడ ఎందుకు అంగీకరించాడు, ఇక్కడ ఎందుకు తిరస్కరించాడనంటే, మరి చాలామంది వేదాంతులు చెప్పేటువంటి సత్యం ఏంటంటే, ఏదైతే వాళ్ళ పాపాన్ని పరిహరించి దేవునికి ఆనందాన్ని కలిగజేస్తుందో ఆ అర్పణ దేవుని దగ్గర తీసుకురావాలి. అది హేబేలు తీసుకొచ్చాడు, కయీను తీసుకురాలేదు. అందుచేత హేబేలు అర్పణ దేవుడు అంగీకరించాడు, కయీను అర్పణ దేవుడు తిరస్కరించాడు. తిరస్కరించినందుకు ఎవరి మీద కోపం రావాలి? కయీనుకు దేవుడి మీద కోపం రావాలి. దేవుడి మీద కోపగించడం మానేసి ఎవరి మీద కోపగిస్తున్నాడనంటే తన సహోదరుని మీద కోపగిస్తున్నాడు. ఇతను హత్య చేయకముందే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరితో? కయీనుతో మాట్లాడుతున్నాడు. నువ్వు సత్క్రియ చేసిన ఎడల, నువ్వు మంచి పని చేస్తే నీవు ముఖాన్ని ఎలా చిన్నబుచ్చుకుంటావు. నువ్వు ఎప్పుడైతే సత్క్రియ చేయలేదో పాపము నీ వాకట నిలబడుతుంది. ఎప్పుడైతే నువ్వు కోపగించుకుంటావో అప్పుడు ఆ కోపం ద్వేషం కింద మారుతుంది. ఆ ద్వేషం ఒక మనిషిని ప్రాణం తీసేటువంటి స్థితికి తీసుకుని వెళ్తుంది. దేవుడు ముందు హెచ్చరించిన అతనిలో ఉన్నటువంటి కోపాన్ని తీసేయలేదు కయీను. వాక్యం తెలియజేస్తూ ఉప్పు కారం తిన్న వాళ్ళందరికీ కోపం ఉంటుంది. కోపం లేని మనిషి ఎవరు? కోపం రావటం తప్పు కాదు, కోపాన్ని కంట్రోల్ చేసుకోవటం గొప్ప. అంచేతనే దేవుడు ఏం చెప్పాడనంటే, కోపం రానివ్వండి, కానీ కోపాన్ని సూర్యాస్తమయము లోపల మీరు తుడిచేసుకోవాలి. సూర్యాస్తమయము లోపల మీరు తుడిచేసుకోకపోతే ఆ కోపం లోపల ద్వేషం కింద మారిపోయి ఏదోటి చేసేయాలి, ఏదోటి చేసేయాలి అని అది ద్వేషం కింద మారి మనుషుల్ని చంపేయటానికి కూడా కారణమవుతుంది. ఇప్పుడు ఏమైందనంటే, మా తమ్ముడు ఉండబట్టే దేవుడు నా అర్పణ అంగీకరించలేదు. పట్టుకెళ్ళేవాడిని నేను ఒక్కడినైతే చచ్చినట్టు దేవుడు నా అర్పణ అంగీకరించేవాడు.
ఇప్పుడు అర్పణ ఎందుకు నేను సరిగ్గా ఇవ్వలేని మూలంగా దేవుడు తిరస్కరించాడు అనుకోవట్లేదు. మా ఓడు పట్టుకెళ్ళిన మూల దేవుడు నన్ను తిరస్కరించాడని తన సహోదరుడైనటువంటి హేబేలు మీద కోపగించి ఏం చేశాడనంటే అతనిని మాటల్లో పెట్టేసి లోపలికంట తీసుకెళ్ళి ఆ వనంలోకి లోపలికంట తీసుకెళ్ళి అక్కడ చంపేశాడు. చూడటానికి ఆదాము అవ తప్ప వీళ్ళిద్దరూ తప్ప ఇంకెవరు లేరు భూమి మీద మనుషులు. అయితే చంపేసి భూమిలో పాతి పెట్టేశాడు. పాతి పెట్టేసిన తర్వాత దేవుడు వచ్చి అంటున్నాడు, కయీను మీ సహోదరుడైనటువంటి హేబేలు ఎక్కడా? ఫస్ట్ అన్నాడు నాకు తెల్లన్నాడు. రెండోది ఇతను అన్నాడు, మనిషి ఎలా బొకాయించేస్తాడు చూడండి. రెండోది ఏమన్నాడనంటే, మా తమ్ముడి మీద నన్ను కాపలా పెట్టావా, నన్ను అడుగుతున్నావు మా తమ్ముడి గురించి అన్నాడు. ఈ రెండు మాటలు ఒక 30 సంవత్సరాల కింద చెప్పుంటాను నేను ఈ వాక్యం. ఎందుకనంటే తన తప్పును కప్పిపుచ్చుకోవటానికి మాట్లాడినటువంటి మాటలు. భూమి మీద ఉన్న వాళ్ళు నలుగురు మనుషులు. ఆ నలుగురు ఎక్కడున్నారో ఒకరికొకరికి తెలీదా? తెలుసు. కానీ నాకు తెలియదు మా తమ్ముడి మీద నన్ను కావలి వానిగా ఉంచావా అంటున్నాడు. ఇతను చంపేసి గోతులో పాతి పెట్టేశాడంట. రక్తం అంట దేవునికి మొర్ర పెడుతుందంట నేలలో నుంచి. దేవుని స్తోత్రం చెల్లింది. ప్రియులారా, ఈ రోజున ఒక సేవకుడిని చంపేశారు. సేవకుడిని చంపేస్తే మనమందరము మరి క్రైస్తవులందరూ క్రైస్తవేతరులు అయినటువంటి వాళ్ళు అందరూ కూడా న్యాయం జరగాలి అని అరుస్తున్నారు. గవర్నమెంట్కి తెలియదు ఎన్ని రోజులు అరుతారో. మన వాళ్ళు మహార్తో గవర్నమెంట్ అరుతారు, ఒక నెల అరుతారు, తర్వాత గవర్నమెంట్ కాడిసి అలబడిపోతాడు. న్యాయం పాతిపెట్టే పడవచ్చు, చెప్పలేం. అయితే మనమందరము మొర్ర పెట్టకపోయినా ఎవరి రక్తమైతే భూమి మీద చిందించబడ్డాదో ఆ వ్యక్తి యొక్క రక్తము దేవునికి మొర్ర పెడుతుందట. మీరు ఈ సంఘటన కింద కామెంట్లు చూస్తే అందులో కొంతమంది ఏమని రాశారంటే, మోటార్ సైకిల్కి మాటలు వస్తే బాగున్ను, ఎలాగా జరిగిందో మోటార్ సైకిల్ అనే సాక్ష్యం చెప్పును, కానీ మోటార్ సైకిల్కి మాటలు రావు కదా అని కొంతమంది అంటుంటే, మరి కొంతమంది ఏమంటున్నారనంటే, ఎవరైనా కూడా ఉంటే బాగుండు, కనీసం ఇన్ఫర్మేషన్ అన్నా తెలిసేది, కానీ కూడా ఒక్క మనిషి కూడా లేకుండా పోయాడే అని కొంతమంది బాధపడతా ఉన్నారు. కానీ చూడండి, హేబేల్ దగ్గర నుంచి జకర్యా వరకు అనేక మంది దేవుని బిడ్డలు భూమి మీద రక్తాన్ని చిందించారు. ఎవరు వాళ్ళ పక్షాన వెళ్ళి మాట్లాడినా మాట్లాడకపోయినా, ఎవరి రక్తమైతే నేల మీద చిందిందో ఆ రక్తము దేవునికి మొర్ర పెడుతుందట. దేవునికి మొర్ర పెడుతుందట. ఇప్పుడు వాక్యం ఏం చెప్తుందనంటే, కయీనుతో దేవుడు అంటున్నాడు, నీ సహోదరుడైన హేబేలు రక్తము నేల నుండి నాకు మొర్ర పెడుతుంది అని దేవుడు చెప్తా ఉన్నాడు. నేరస్తులు పోలీసుల నుండి తప్పించుకోవచ్చు, న్యాయస్థానం నుండి తప్పించుకోవచ్చు, కానీ దేవుడు దగ్గర నుంచి ఎవడో తప్పించుకోలేడు. మనకెవరికి తెలిగిపోవచ్చు ఎవరు చంపారో, ఖచ్చితంగా దేవుడికి తెలుసు, చచ్చిపోయినోడికి తెలుసు. ఆ రక్తము నేల మీద ఒలికింది, ఆ రక్తము దేవునికి మొర్ర పెడతా ఉంది. ప్రియులారా, మనసులో ఇన్ని పోట్లు ఉండగా రక్తమే మొర్ర పెట్టడం ఏంటి అనే ఆలోచన మీకు రావచ్చు. బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది, రక్తములో జీవం ఉందట. అనగా
మీరు కోడిని తినండి, పశువుని తినండి, కానీ పశువు యొక్క రక్తాన్ని తినొద్దని దేవుడు చెప్పాడు. కొంతమంది బరువు కలిసి వస్తుందని కోడిని కూడా మెడ తిప్పేస్తారు, కానీ కొయ్యరు. మెడ తిప్పేసి చంపిన కోడిని మనం తినకూడదు. ఎందుకంటే దాని బ్లడ్ అందులో ఉండిపోయింది. బ్లడ్ అందులో ఉండిపోయిందంటే జీవం అందులో ఉండిపోయింది. అంచేత మనము ఏదైనా ఒక జంతువుని తినాలని అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ జంతువు రక్తాన్ని చిందించాలి. ఇది మ్యాటర్ అన్నమాట. అయితే దేవుడు మీరు పశువులు తినండి, మీరు ఏదైనా తినండి, కానీ కంపల్సరీగా రక్తం చెందాలి. ఎందుకనంటే దానిలో ఉన్న ప్రాణం, జీవం బయటకు పోవాలని దేవుడు చెప్పాడు. ఇప్పుడు ఆ బ్లడ్లో ఏముందనంటే జీవం ఉంది. మనందరిలో బ్లడ్ ఉంది, పక్షుల్లో బ్లడ్ ఉంది, జంతువుల్లో బ్లడ్ ఉంది, ప్రతి జీవరాశిలోనూ కూడా బ్లడ్ ఉంది. ఆ బ్లడ్ దేని గుర్తు అని అంటే జీవానికి గుర్తు. మనిషి బ్లడ్ బయటకు పోయిన తర్వాత చచ్చిపోతాడు. ఒక మనిషి చంపబడిన తర్వాత అతని యొక్క రక్తము నేల మీద ఒలికినప్పుడు మనకు ఒకటే తెలుసు, నోరు మాట్లాడుతుందని తెలుసు, కానీ బైబిల్ చెప్తుంది రక్తం కూడా మాట్లాడుతుందట. రక్తం కూడా మాట్లాడుతుందట. అందుచేతనే పూర్వము నుండి కూడా క్రైస్తవులు ఎన్నో ఏళ్ల నుండి హతసాక్షులు రక్తాన్ని కారుస్తూ ఉన్నారు. హతసాక్షులు రక్తాన్ని కారుస్తున్నారు. అంచేతను ఒక ఆయన అన్నాడు, హతసాక్షుల రక్తమే సంఘానికి బీజము అన్నాడు. బ్లడ్ ఆఫ్ ద మార్టైర్స్ ఈజ్ ద సీడ్ ఆఫ్ ది చర్చ్. హతసాక్షుల యొక్క రక్తమే సంఘానికి విత్తనమంట. అనేక మంది ప్రాణాలు త్యాగం చేస్తేనే సంఘాలు నిలబడ్డాయి అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇక్కడ గమనించండి, హేబేలుది సహజ మరణం కాదు, హత్యే. యేసయ్యది కూడా సహజ మరణం కాదు, హత్యే. వీళ్ళిద్దరిది హత్యే. కానీ హేబేలు యొక్క మరణము కంటే యేసయ్య మరణం గొప్పది. హేబేలు రక్తం కంటే యేసయ్య రక్తము శ్రేష్టమైంది అనేటువంటి దాన్ని మనం ఈ రోజున ఆలోచన చేయబోతూ ఉన్నాం. ఎప్పుడైతే నువ్వు తిరస్కరించబడతావో నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళిపోతావు. ఎప్పుడైతే తిరస్కరించబడతావో నీ కోపం వస్తుంది. ఎప్పుడైతే కోపం వచ్చిందో నువ్వు ఆ కోపంలో ఏదైనా చేయటానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు హేబేలుకిని యేసయ్యకును కొన్ని సాదృశ్యాలు ఉన్నాయి, కొన్ని పోలికలు ఉన్నాయి. ఆ పోలికల గురించి చెప్పిన తర్వాత వాక్యంలోనికి వెళ్దాం. మొట్టమొదటిది, హేబేలు పశువుల కాపరి. కాపరి, ఇంకో మాటలో చెప్పాలంటే కాపరి. హేబేలు ఎవరు? కాపరి. యేసు ప్రభువారు ఎవరనంటే మంచి కాపరి. యోహాను సువార్త 10వ అధ్యాయము 11, 15 వచనాలు చూసినట్లయితే యేసయ్య ఏం చెప్పారనంటే, నేను గొర్రెలకు మంచి కాపరిని అని చెప్పారు ఆయన. హేబేలు కాపరి, యేసయ్య మంచి కాపరి. వీళ్ళిద్దరికి మధ్యన ఉన్నటువంటి పోలికలు మనం చూస్తూ ఉన్నాం. రెండవది, హేబేలు దేవుని యొద్దకు గొర్రె పిల్లను తీసుకెళ్ళి అర్పణగా ఇచ్చాడు. కానీ యేసయ్య తనే గొర్రె పిల్లగా మారి తనను తాను అర్పించాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం ఏం తెలియజేస్తున్నానంటే, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవుచున్న దేవుని గొర్రె పిల్ల అని ఆయన గురించి చెప్పబడ్డది. ఈ హేబేలు గొర్రె పిల్లను తీసుకెళ్ళి వధించి దేవునికి బలిచ్చాడు. కానీ యేసయ్య అయితే ఆయనే గొర్రె పిల్ల కింద మారిపోయి తన ప్రాణాన్ని మనుషుల కొరకు దారబోసాడు. ఈ రెండవ సిమిలారిటీ. మూడవ సిమిలారిటీ మనం చూసినట్లయితే, హేబేలు అర్పణను దేవుడు అంగీకరించాడు. యేసయ్య అర్పణను కూడా
దేవుడు అంగీకరించాడు. ఎలాగనంటే చనిపోయినటువంటి యేసయ్యను మూడవ దినాన్ని తిరిగి లేపటం ద్వారా మరి యేసయ్య యొక్క అర్పణను అంగీకరించాడని రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనములో చెప్పబడుతుంది. 5వది, హేబేలు కారణము లేకుండానే ద్వేషించబడ్డాడు. చూడండి, ఒకరిని ద్వేషించున్నామనంటే దానికి ఒక కారణం ఉండాలి, ద్వేషించడానికి కారణం ఉండాలి. కానీ చూడండి, ఏ అన్యాయము చేయలేదు హేబేలు. ఏ అన్యాయం చేయకపోయినా కారణము లేకుండా ద్వేషించబడ్డాడు. యేసు ప్రభు వారి యొక్క పరిస్థితి కూడా అదే. తన సహోదరుల చేత, యూదుల చేత కారణము లేకుండానే యేసయ్య ద్వేషించబడ్డాడు. యోహాను సువార్త 15వ అధ్యాయము 25వ వచనంలో చూసినట్లయితే కారణము లేకుండా ద్వేషించబడ్డాడు అని చెప్పబడుతూ ఉంది. 6వ పోలిక, హేబేలు ఎందుకు చంపబడ్డాడనంటే కారణము అసూయ. ఏం సూయ అండి? అసూయ. యేసు ప్రభు వారు కూడా చంపబడటానికి కారణం ఏంటనంటే అసూయ. మత్తయి సువార్త 27వ అధ్యాయము 18వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత హేబేలులో ఉన్నటువంటిది ఏంటంటే హేబేలు చాలా క్రూరమైనటువంటి మరణాన్ని తన సొంత సహోదరుని ద్వారా పొందాడు. యేసు ప్రభు వారు కూడా తన సహోదరుల ద్వారా క్రూరమైనటువంటి మరణాన్ని పొందాడు అనేటువంటి సంగతిని మనమందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. నీ శత్రువు బయటోడు కాదు, నీ శత్రువు బయటోడు కాదు. నీ శత్రువు ఎవరనంటే నీలో ఒకడే. యేసు ప్రభు వారిని అప్పగించింది బయటోళ్ళు కాదు, యేసు ప్రభు వారు అప్పగించింది ఆయన శిష్యులలో ఒకడే. కారణం ఏంటనంటే అసూయ అనేటువంటిది మనము చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఇద్దరు రక్తాలను గుర్తుపెట్టుకోండి. ఇక్కడ హేబేలు కార్చిన రక్తం ఉంది, యేసయ్య కార్చిన రక్తం ఉంది. కానీ వాక్యం ఏం చెప్తుందంటే హేబేలు కార్చినటువంటి రక్తం కంటే యేసయ్య కార్చినటువంటి రక్తము శ్రేష్టమైనది అని ఆయన చెప్తా ఉన్నాడు. ఎందుకు శ్రేష్టమైనదో 5 విషయాలను నేను మీతో చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఈ రోజున మొట్టమొదటిది ఏంటనగా క్రీస్తు రక్తము శ్రేష్టమైన వర్తమానమును తెలియజేయచ్చు ఉన్నది. ప్రియులారా, ఇద్దరు బ్లడ్ కూడా, ఎంతమంది బ్లడ్ అయితే భూమి మీద పడ్డదో చంపేయటం వల్ల వాళ్ళందరి బ్లడ్ కూడా మొర్ర పెడుతుంది. అందులో డౌట్ ఏమీ లేదు. బ్లడ్ ఏం చేస్తుంది? చెక్కల మీద ఉంది, భూమి మీద ఉంది, రాళ్ళ మీద ఉందని మనం అనుకుంటాం. అది ఎక్కడున్నా నేల మీద నుండి ఆ బ్లడ్ ఏం చేస్తుందంటే దేవునికి మొర్ర పెడుతుంది. అయితే హేబేలు బ్లడ్ ఏమని మొర్ర పెడుతుందో 3 మాటల్లో చెప్తున్నాను. మొట్టమొదటిది వెంజియన్స్, ప్రతీకారము. రెండవది జస్టిస్, న్యాయము. మూడవది రాత్, ఉగ్రత. ఎవరు చచ్చిపోయినా వాళ్ళందరి రక్తం కూడా భూమిలో నుంచి, నేలలో నుంచి మొర్ర పెడుతుంది. హేబేలు రక్తము ఏమని మొర్ర పెడుతుందంటే ప్రతీకారము అని మొర్ర పెడుతుంది. చంపేశామని సంకలు కొట్టుకుంటున్న వాళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటనంటే, ఓ నాయన, నువ్వు చేసిన దానికి ప్రతీకారము అనేటువంటిది ఉంటుంది. చచ్చిపోయినట్టు మిమ్మల్ని ఏం చేయడు, చచ్చిపోయినట్టు మిమ్మల్ని ఏం చేయడు. కానీ ఎవరి కోసం చచ్చిపోయాడో ఆయన మాత్రం ఎవరిని విడిచిపెట్టడు, ఎవరిని విడిచిపెట్టడు. ఎందుకంటే ఇక్కడ రక్తము మొర్ర పెడతా ఉంది. ప్రతీకారం ఎవరిది? ఆయన ఎవరో చంపేశారు కదా అని మనం వెళ్ళి ఇంకొకరిని చంపం. ఎందుకంటే మనం అవసరమైతే
సపోర్ట్ చేస్తాం, అవసరం లేకపోతే ఇంట్లో ఉంటాం. కానీ చచ్చిపోయిన రక్తం మాత్రం దేవునికి మారిపెడుతుంది. ప్రభువా, నేను ఇంకా బ్రతకాలి, నన్ను అన్యాయంగా చంపేశారు అని రక్తం మొర్ర పెడుతుంది. ఏమని అంటుందో తెలుసా? ప్రతీకారం యెహోవాదే అన్నావు కదా నాయనా, నువ్వు ప్రతీకారం తీర్చుకో అని దేవునికి అప్పగిస్తుంది. ఇక్కడ మీరు గమనించండి, చాలామంది అనుకుంటున్నారు నాకు బలం ఉందని, నాకు అది ఉందని ఇది ఉందని బొకాయించి బతికేస్తున్నాను అనుకుంటున్నారు. మీకు ఒక ఉదాహరణ చెప్తున్నాను చూడండి. ఈ జన్మలో నువ్వేం చేస్తావో అది నీ పిల్లలకు కొడుతుంది ఖచ్చితంగా. వాక్యం ఏం చెప్తుందనంటే ద్రాక్షకాయలంట తల్లిదండ్రులు తిన్నారంట, పళ్ళు పిల్లలకు పులిసిందంట. దాని అర్థం ఏంటనంటే తల్లిదండ్రులు చేసిన పాపాలు పిల్లలకి తగులుతాయి. మీకు ఒక ఉదాహరణ చెప్తున్నాను చూడండి. ఒక అమ్మాయి పుట్టినప్పటి నుంచి యథార్థంగా బ్రతికింది, తన కన్యత్వాన్ని పోగొట్టుకోకుండా తన పవిత్రతను కాపాడుకొని చాలా పెళ్ళయ్యేదాకా చాలా నిష్టగా తన పవిత్రతను కాపాడుకొని పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న తర్వాత ఇంత మంచి అమ్మాయికి ఎవడొచ్చాడంటే భర్త శాడిస్ట్గాడు వచ్చాడు. వాడు ఆ అమ్మాయిని చిత్రవదలు చేసేస్తూ ఉంటే చివరికి ఆ పిల్ల ఏమనుకుందంటే వీడితో కాపురం చేసే కంటే ఒంటరిగా ఉండటం బ్రతకడం మంచిది, విడాకులు తీసేసుకుందామని నిర్ణయించుకునే ముందు కౌన్సిలింగ్ ఇస్తారన్నమాట. ఎవరి కాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తారు. భర్తను సెపరేట్గా పిలిచి నువ్వెందుకు ఇలా టార్చర్ పెడుతున్నావు, ఎందుకు ఆ పిల్లల్ని బాధ పెడుతున్నావు అని భార్య లేకుండా కౌన్సిలింగ్ ఇస్తారు. భార్యను పిలిచి భర్త లేకుండా కౌన్సిలింగ్ ఇస్తారు. వాళ్ళు చెప్పింది వింటారు, ఎందుకు ఇలా జరుగుతుందని దాన్ని అధ్యయనం చేస్తారు. ఈ కుర్రోడు తల్లిదండ్రుల్ని అలాగే అమ్మాయి తల్లిదండ్రుల్ని కూడా ఏం చేస్తారని అంటే వాళ్ళకి కూడా సెపరేట్గా కౌన్సిలింగ్ ఇస్తారనమాట. ఎవరికి వాళ్ళే సెపరేట్గా వెళ్ళాలి, జంట కింద వెళ్ళనకు కుదరదు. అప్పుడు ఈ అమ్మాయి తండ్రికి కౌన్సిలింగ్ ఇచ్చారు. లోకానికి ఎలాగున్నారని అంటే భార్యాభర్తలు ఇద్దరునే అసలు దంపతులు అంటే ఇలాగ ఉండాలి, ఎవరిలాగా ఉండాలి, ఇలాగ ఉండాలి, ఎంత బాగా కలిసి ఉంటారో, ఎంత ముచ్చటైన జంటో, ఆదర్శవంతమైన జంట అని అందరూ అనుకుంటున్నారు. కానీ ఈవిడి లోపలికి వెళ్ళి వాళ్ళ ఆయన గురించి ఏం చెప్పిందని అంటే నా పిల్లల కోసం కాపురం చేస్తున్నాను కానండి, లేకపోతే నా భర్త లాంటి దుర్మార్గుడితో అసలు కాపురమే చేయలేదండి ఆడదని అని చెప్పింది. ఎక్కడికి వెళ్ళి ఇద్దరు కలిసి వస్తున్నారు, ఎక్కడికి వెళ్ళి ఇద్దరు కలిసి వెళ్తున్నారు. జనం అందరూ ఏమనుకుంటున్నారని అంటే వీళ్ళు అంత అన్యోన్యంగా ఉంటారు అనుకుంటున్నారు. కానీ సెపరేట్గా పిలిచి మాట్లాడిన తర్వాత ఆ కౌన్సిలర్కి అర్థమైంది ఏంటనంటే వీళ్ళు చాలా భయంకరమైన స్థితిలో భర్తను వదలలేక కాపురం చేస్తుంది. అప్పుడు నలుగురిని కూడా దగ్గరికి పిలిచి ఆ కౌన్సిలర్ ఏం చెప్పారనంటే తండ్రి చేసిన పాపాలకు పిల్ల బలైపోతుంది, తండ్రి ఏం చేశాడో అది పిల్ల జీవితంలో అనుభవిస్తుంది అని పబ్లిక్గా వాళ్ళ ముఖం ఎదురుగుండా చెప్పాడు. నేను ఆడపిల్ల విషయంలోనే చెప్పాను, కానీ మగపిల్లలకు కూడా అది వర్తిస్తుంది. ఎందుకంటే జరిగిన సంఘటన చెప్తున్నాను నేను. పైకేమో భార్య భర్తల్లాగా లోపలేమో బెల్ట్ ఇచ్చి కొట్టేసి ఆడదాన్ని బాధ పెట్టేసి వాళ్ళు చాలామంది ఉంటారు. కొంతమంది ఆడవాళ్ళు ఎంత నైస్గా ఉంటారో లోపలేమో భర్తను టార్చర్ పెట్టేసి ఆత్మహత్య చేసుకునేలా చేసేసి వాళ్ళు కూడా ఉన్నారు. ఏది ఏమైనా ఇది అదైనా అది ఇదైనా మీరు ఏదైతే కర్మ చేస్తారో, ఏదైతే పాపం చేస్తారో ఖచ్చితంగా మీ పిల్లలకి కొడుతుంది. అది ఇవాళ నేను బొకాయించి బతికేస్తున్నాను, నా దగ్గర బలం ఉంది, నా దగ్గర నోరు ఉంది, నా వెనకాల 10 మంది ఉన్నారు అనుకుని నువ్వు బ్రతికేస్తే నీకు తప్పదు, నీ పిల్లలకే తప్పదు. ఆ రోజున యేసుప్రభు వారిని నేను చంపనన్నాడు.
పిలాతు, ఈయన దగ్గర ఏ తప్పు లేదు, నేను చంపానంటే ఆయన బ్లడ్ నా మీదకి వస్తుంది, అంచేత పాప నా మీదకి రాకూడదని అంటే నేను చేతులు కడిగేసుకుంటున్నాను, నేను ఇతన్ని విడిచిపెడతాను అని అంటే, ఈ తెంగరోళ్ళు చూడండి, మా మీద ఉంచమంటే సరిపోను, మా మీద మా పిల్లల మీద కూడా ఉంచండి అన్నారు. మాట్లాడితే కొంతమంది దెబ్బలాట అయితే చాలు పిల్లల్ని తీసుకొచ్చేసి మా పిల్లల మీద ప్రమాణం అంటారు. నీ వరకు నువ్వు చూసుకో, అంతేగాని నీ పిల్లల మీద నువ్వు ప్రమాణం చేయటం ఎంత దుర్మార్గం ఆలోచన చేసావా? ఇశ్రాయేలీయులు ఆ రోజున మా మీద మా పిల్లల మీద ఆ రక్తాపరాధం ఉండమని కోరుకున్నారు. వాళ్ళు యేసయ్య చనిపోయి ఆయన పరలోకానికి వెళ్ళిపోయి 2000 సంవత్సరాలు అయింది, కానీ ఈ రోజు వరకు రక్తాపరాధం వాళ్ళ తల మీద ఉన్నది. వాళ్ళకెంత డబ్బున్న మనశ్శాంతి లేదు. 19 దేశాలు శత్రుత్వంకి వెళ్ళినటువంటి దేశాలు, ఎవడు ఎప్పుడు బాంబు వేస్తాడో తెలీదు. ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళామనుకోండి, మనల్ని అందరినీ మొట్టమొదటిగా శత్రువులాగే చూస్తారు. వాళ్ళ చెక్కింగ్, వాళ్ళు మాట్లాడే తీరు, శత్రువు ఎవడో మా దేశానికి వచ్చాడన్నట్టుగానే చూస్తారు ఆ చెక్కింగ్ అయ్యేంత వరకు. ఎందుకనంటే వాళ్ళకి భయం, ఎవరు వస్తారో మా దేశాన్ని ఏం చేస్తారని. ఎందుకో తెలుసా, వాళ్ళ జనరేషన్తో పోనివ్వలేదు పాపాన్ని, మా మీద మా పిల్లల మీద ఉండాలని కోరుకున్నారు. అందుకని ఆ రక్తాపరాధం 2000 సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళ పిల్లల మీద పనిచేస్తుంది అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మనకి ఏదైనా ఉండొచ్చు, ప్రతిదీ కూడా నీతితో ముడిపడి ఉంటేనే అది ప్రయోజనం. నీతితో ముడిపడి లేకపోతే ప్రయోజనం లేదు. కొంచెం చెప్తున్నాను చూడండి, నీ భక్తి నీతితో ముడిపడి ఉంటే ఆ భక్తి ప్రయోజనకరమైన భక్తి. నీ బలము నీతితో ముడిపడి ఉంటే ఆ బలము ప్రయోజనకరము. నీ జ్ఞానము నీతితో ఉన్నట్లయితే ఆ యొక్క జ్ఞానము ప్రయోజనకరము. అది మాత్రమే కాదు, నీకున్నది ఏదైనా సరే, నీకున్న డబ్బు అయినా సరే, నీకున్న ఏదైనా సరే, నీతి లేనిది అయినట్లయితే అది నిష్ప్రయోజనం. ఎందుకనంటే జ్ఞానం అవనివ్వండి, బలం అవనివ్వండి, డబ్బు అవనివ్వండి, భక్తి అవనివ్వండి, మరి ఏదన్నా అవనివ్వండి, అది కొంతకాలం నిలబడాలనంటే ఏముండాలనంటే నీతి ఉండాలి. కొంతమంది నేను చూశాను, అలా కలిసి వస్తుందని అంటే ఎంత అబద్ధమైన ఆడేస్తారు. వాళ్ళకి కలిసి వస్తుందని అనుకుంటే ఎంతకైనా సరే ఎదుటోడిది వచ్చి నా మీద పడిపోవాలనుకుంటారు తప్ప ఇది అన్యాయము అనేటువంటి వాళ్ళు ఆలోచించేయరు. అది నీతోనే పోదరబ్బాయి, నీతో పాటు నీ కుటుంబానికి కూడా వస్తుంది అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎందుకనంటే నువ్వు ఏం చేసినా, దుర్మార్గం చేసినట్లయితే ఖచ్చితంగా అనుభవించి తీరవలసిందే. దానికి ఎవడు కూడా మినహాయింపు లేదు. ప్రతిదీ కూడా నీతితో ఉండాలి. నాకు బలం ఉంది, సంసోనుకి బలం ఉంది, ఏమి లేదు, నీతి లేదు. సొలొమోనుకి జ్ఞానం ఉంది, నీతి లేదు. దాని ద్వారా తన మీదకు తన సమస్యను కొని తెచ్చుకున్నాడు. కనుక ఎవరైతే అన్యాయంగా బ్రతుకుతున్నారో, అన్యాయంగా బ్రతికే వారికి దేవుడు హెచ్చరిస్తున్నాడు ఏంటనంటే, ఈ రోజునైనా నీతిగా బ్రతకటం ప్రారంభించండి. నీతిమంతులుగా బ్రతికితేనంట వాక్యం చెప్తుంది, వారి సంతానము విడువబడుట కానీ వాళ్ళ భిక్షమెత్తుకున్నట్టు కానీ నేను చూచి ఉండలేదు. నీ పిల్లలు బాగుండాలనంటే నీతిగా బ్రతుకు. నీ పిల్లలు భిక్షమెత్తుకోకుండా ఉండాలనంటే నీతిగా బ్రతుకు. ఏది కనిపిస్తా తెచ్చేసుకోకు. అన్యాయం సొమ్ము మనకు అవసరం లేదు. ఏదైతే న్యాయంగా సంపాదించామో అదే మనకు అవసరం, ఏదైతే న్యాయంగా పొందుకుంటామో అదే మనకు అవసరం. అన్యాయంగా మనం ఏదైనా పొందుకున్నట్లయితే ఖచ్చితంగా అది మనకు తిరిగి మన మీదకు వస్తుంది అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. అంచేతనే నా దగ్గర ఎంతోమంది డబ్బులు దాచుకున్నారు. నేను డబ్బులు తిరిగి ఇచ్చినప్పుడు వడ్డీతో సైతం వాళ్ళకి తిరిగి ఇచ్చాను. పాస్టర్ గారు పలానా ఓడిది తినేశాడని నేను చచ్చిపోయిన తర్వాత నా వెనకాల ఎవ్వడంటానికి అవకాశం లేదు. ఎందుకనంటే ఆ డబ్బే నీతి పనులు చేయించదు. ఆ డబ్బే మనకు దేవుడు ఏదన్నా ఇవ్వాలనుకున్నాడు అనుకోండి, ఎంతమంది అడ్డుపుల్లలు వేసినా అది మనకు దేవుడు ఇచ్చి తీరుతాడు. దేవుడు మనకి ఇవ్వద్దు అనుకున్నాడు అనుకోండి,
ఎంతమంది మనకి పైకి గెంటినా అది మనకు రాదు. అలాగనుకుంటే నేను 50-100 ఎకరాలు కొనేద్దును. నా దగ్గరికి వచ్చి నన్ను బతిమాలోడిదే కొన్నాను, కానీ నేను ఎవరి దగ్గరికి వెళ్ళి బతిమాలు కొనలేదు. ఓ స్థలం అవనండి, ఒక భూమి అవనివ్వండి. ఎందుకనంటే అది నాకు అక్కర్లేదు అనుకున్నప్పుడు దేవుడు నాకు ఇవ్వడు. అది నాకు కావాలనుకున్నప్పుడు తన్నుకుంటూ వస్తుంది. మీకు చెప్తున్నాను, మా చేను పక్కన చేను ఒకడు అమ్మేస్తున్నాడు. అక్కడ ఓ మనిషికి చెప్పాను, ఈ చేను అమ్మితే నాకుతో చెప్పరని. ఆడన్నాడంట కొనుక్కునేవాడు, ఇంకో 10,000 నీకు మధ్యరకాన్ని ఉంటావు కదా, నీకు 10,000 ఇస్తానన్నాడని. నాకు చెప్పకుండా మా చేను ఇంకొకటికి అమ్మేశాడు. అప్పుడు నేను బాధపడ్డాను. ఏంటి ఈ మనిషికి అప్పచెప్పాను కదా, అప్పచెప్పిన దాన్ని ఇలా చేశాడేంటి అని నేను బాధపడి అతను ఫోన్ చేసి, బాబు నీకు ఏం చెప్పాను, నువ్వేం చేసావు? ఆడు కమిషన్ దొబ్బేసి ఆడు ఏమంటున్నాడు తెలుసా అండి, నాకు అమ్మేసినట్టు నాకు కూడా తెలీదండి. 2 నెలలు అయింది నా చేను కొనుక్కున్న, పక్కన చేను. 2 నెలల తర్వాత కొనుక్కున్నవాడు నా దగ్గరికి వచ్చాడు. కొనుక్కున్నవాడు నా దగ్గరికి వచ్చి, అయ్యా నాకు అర్జెంటుగా డబ్బులు అవసరం, ఈ చేను మీకు అమ్మేస్తానని, మీకే కలుగుతుంది, నేను మీకు అమ్మేస్తానని అన్నాడు. అప్పుడు వీడికి చెప్పలేదు. వీడికి చెప్పకుండా నేను ముందు రిజిస్ట్రేషన్ చేయించేసి అప్పుడు ఆయన కేకేసి ఆ చేను కూడా నేను కొనేసాను అన్నాడు. ఈ తలకి ఎక్కడ ఇట్టుకోవాలి అర్థం అవ్వాలి. దేవుడు అది నాకు ఇవ్వాలి అని అనుకుంటే ఎంతమంది ఎన్ని పొలలు వేసినా ఇస్తాడు. ఆ దేవుడు నాకు ఇవ్వకూడదు అనుకున్నాడు అనుకోండి. ఇప్పుడు మేము ఉండే ఇల్లు కూడా అంతే, నా దగ్గరికి అటు తిరిగాడు కొనుక్కొని నాకు వద్దు బాబు నేను కొనుక్కొని అన్నాను. ఇంకొకటి కొనేసుకున్నాడు. ఇంకొకటి కొనుక్కుని మళ్ళీ నాకు గౌరవం పడి, ఏంటి తెలుసా, ఇది మీకు అమ్ముతానండి అని. అప్పుడు కోటీశ్వరుడు, ఆయన అమ్ముకోవాల్సిన పని లేదు, కానీ కేకేసి నాకు అమ్మాడు. ఎందుకనంటే అది దేవుడు మనకి ఇద్దామనుకున్నప్పుడు ఎంతమంది ఎన్ని ఆటంకాలు పెట్టినా అది ఆగదు. ఒకవేళ దేవుడు ఆటంకం పెట్టాడంటే దానివల్ల మనకు కలిగే నష్టాన్ని బట్టి దేవుడు మనకు వద్దని ఆయనే ఆటంకం పరుస్తాడు అనేటువంటి నమ్మకం కలిగినటువంటి వాడిని. ప్రతిదానికి ఎదురెళ్ళిపోయి నేను కొని పరమ చాలా కొందును, అంత నాకు అవసరం లేదు. ఎందుకంటే మనం భూమి మీద బ్రతికేది ఎంతసేపు? దీనికోసం ఎందుకు అంత అసూయ, దీనికోసం ఎందుకంత కక్ష? ఆలోచించేమని మనం చేస్తూ ఉన్నా. అర్పణ దేవుడు అంగీకరించాడు, కసి ఎవరి మీద పెట్టుకున్న దేవుని ఏం చేయలేక, ఇచ్చేటువంటి దేవుని ఏం చేయలేక ఎవరి మీద కసి పెంచుకున్నాడు? తన సహోదరు మీద కసి పెంచుకున్నాడు. ఈ సహోదరుని చంపేశాడు. ఇతను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఒకరిని చంపేసిన తర్వాత నువ్వు ఎలాగ హ్యాపీగా ఉంటావు? నీ మనస్సాక్షి నిన్ను బతకనిస్తుందా? నువ్వు అన్యాయంగా చేసావు, అన్యాయం చేస్తే నీ మనస్సాక్షి కుదురుగా బ్రతకనిస్తుందా? ఇవాళ చచ్చిపోయినోడు ప్రశాంతంగా ఉన్నాడండి దేవుడి దగ్గర. చంపేసిన వాళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళకి నిద్ర పడుతుందా? పోలీసుడు ఆ ఈదిన వస్తాడంటే ఆడి కోసం వస్తున్నాడు, ఏమని చెమటలు పట్టేస్తాయి ఆడికి. ఆడు ఏసీలో కూర్చున్నా చెమటలు పట్టేస్తాయి. ఎందుకనంటే వాడి మనస్సాక్షి వాడి మీద నేరారోపణ చేస్తుంది. నేను ప్రవీణ్ పగడాల గారి దగ్గరికి వెళ్ళి మనం మొర్రపెట్టక్కర్లొద్దు, ఆయన రక్తమే మొర్రపెడుతుంది. దేవుడా నీ పని చేసేవాడిని అన్యాయంగా నీ పని చేయకుండా నన్ను చంపారు అని రక్తం మొర్రపెడుతుంటే, ఆ రక్తం మొర్రపెడుతున్నప్పుడు చంపేసినోడిని దేవుడు మామూలుగా ఊరుకుంటాడు అనుకుంటున్నారా? ఊరుకోడు. అందుచేత మీరు గమనించండి, ఇప్పుడు రక్తం మొర్రపెడుతుంది, కానీ యేసయ్య రక్తం, ఆయన రక్తం ఏమని మొర్రపెడుతుంది? హేబెలు రక్తం ఏమని మొరపెడుతుంది? ప్రతీకారము. రెండవది న్యాయము. మూడవది ఉగ్రత అని మొరపెడుతుంది. యేసయ్య రక్తం ఏమని మొరపెడుతుందో చూద్దాం. యేసయ్య రక్తం ఏమని మొరపెడుతుందని అంటే, ప్రియులారా, మొట్టమొదటిది జాలి. ప్రభువా వాళ్ళ మీద జాలి చూపించు. రెండవదిగా క్షమించు అని మొరపెడుతుంది. మూడవదిగా వీరిని అంగీకరించు అని మొరపెడతా ఉంది. జాలి చూపించు, క్షమించు, వారిని అంగీకరించు అని మొరపెడుతుంది. ఎవరి రక్తం బాగా మొరపెట్టింది? హేబేల్ రక్తమా, యేసయ్య రక్తమా? హేబేల్ రక్తం ప్రతీకారాన్ని కోరుతుంది. హేబేలు రక్తము న్యాయాన్ని కోరుతుంది. హేబేలు యొక్క రక్తము ఉగ్రతను కోరుతుంది. కానీ యేసయ్య రక్తము చంపేసిన వాళ్ళని కూడా ప్రేమించమని కోరుతుంది. చంపేసిన వాళ్ళని కూడా క్షమించమని కోరుతుంది. చంపేసినటువంటి వారిని కూడా అంగీకరించమని పలుకుతుంది. అంచేతనే యేసయ్య చనిపోతూ ఆయన ఏం చెప్తున్నారు? తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు గనుక వీరిని క్షమించు అని
కోరతా ఉంది యేసయ్య రక్తం. ఇందులో మనం బ్యాలెన్స్ చేసినప్పుడు ఎవరిది శ్రేష్టమైన రక్తం అని అంటే యేసయ్యది శ్రేష్టమైనటువంటి రక్తము అనేటువంటి సంగతిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. రెండవది, క్రీస్తు యొక్క రక్తము శ్రేష్టమైనటువంటి సమయము గురించి మాట్లాడుతూ ఉంది. ప్రియులారా, హేబేల్ రక్తానికి యేసయ్య రక్తానికి ఉన్నటువంటి తేడా ఏంటంటే, హేబేలు రక్తం ప్రతీకారం, న్యాయం, ఉగ్రత అని మొరపెడతా ఉంటే దేవుడు వెంటనే వచ్చి చంపేసినటువంటి తన సహోదరైనటువంటి కయీనుకు దేవుడు శాపనార్థం ఇచ్చాడు. ఏంటి ఆ శాపనార్థం అని అంటే, నువ్వు భూమిని సేద్యం చేస్తావు కానీ అది నీకు ఫలాలనివ్వదు. నువ్వు పంట పండిద్దామనుకుంటావు కానీ ఆ పంట నీకు పండదని శాపం పెట్టేశాడు. రెండవది, నువ్వు ఒక చోట నికరంగా బ్రతకో, ఒక చోట నికరంగా బ్రతకో, నువ్వు దేశ దిమ్మరి కింద తిరుగుతావు అని చెప్పాడు. అంచేత పుట్టినప్పటి నుంచి మాస్టర్లో ఉంటున్నాం, మనం బతుకుతున్నామా లేదా? కొంతమంది మాస్టర్ వదిలేసి ఎన్ని ఊర్లు తిరుగుతున్నారో చూడండి, ఎన్ని ఊర్లు తిరుగుతున్నారు. నేను మాస్టర్ వదిలేసినప్పుడు తప్పు అని అనట్లేదు, ఎందుకంటే రేపు పొద్దున్న మా అమ్మాయి కూడా మాస్టర్ వదిలేసి బతకాలి. నేను అది అంటలేదు. ఒక చోట కుదురుగా బ్రతకలేవు, నువ్వు ఒక జాబ్ కుదురుగా చేయలేవు, ఒక ప్రాంతంలో కుదురుగా ఉండలేవు. నువ్వేం చేస్తావు అంటే దేశ సంచారి కింద తిరుగుతూ ఉంటావు. చూసారా, వాళ్ళు ఏం చేస్తారు, డేరాలు తెచ్చుకుంటారు, ఇక్కడ ఈ రోజున వేసుకుంటారు, 2 రోజులు మాసంలో అడుక్కుంటారు, మళ్ళీ ఊరు వదిలేస్తారు, పక్క ఊరు వెళ్తారు, అక్కడ డేరా వేస్తారు. వీళ్ళు ఒక ఊరిలో ఉండరు. బాబు మాసంలో బాగానే ఫుడ్ పెడుతున్నా కూడా సడన్గా డేరా తీసుకుని వెళ్ళిపోతారు. ఇక్కడ ఫుడ్ బాగా దొరుకుతుందని ఇక్కడ ఉండరు. ఎందుకంటే వాళ్ళ మైండ్లోనే ఉంది ఏంటో తెలుసా, దేశ దిమ్మర్ల కింద తిరుగుతావని. అప్పుడు కయీను అంటున్నాడు, ఏమన్నాడు తెలుసా, ఈ శిక్ష చాలా పెద్దది నాయనా, భూమి పండదంటున్నావు, దేశ దిమ్మరినై తిరుగుతానంటున్నావు, మరి ఎవడైనా నన్ను చంపేస్తే ఏంటి? మా ఊర్లో అయితే నన్ను ఎవడు చంపడు, పొరుగురు వెళ్ళినప్పుడు నన్ను ఎవడన్నా చంపేస్తే ఏంటని దేవుడిని అడిగాడు. ఎవడన్నా నేను చంపితే నీ శాపం మీద 7 అంతల శాపం వస్తుంది అన్నాడు వాడికి. ఎవరికి దేశ దిమ్మరోడిని ఎవడన్నా చంపితేనంట ఆడి మీద 7 అంతలు వస్తుందంట. అంటే ఆడు 2 ఊర్లు తిరిగితే ఈడు 20 ఊర్లు తిరుగుతాడు అన్నమాట. అంచేత దేశ దిమ్మరోడిని ఎవడో చంపుదామని అనుకోడు. అంచేత వాళ్ళకి తలుపులు ఉండవు. తలుపులు ఉంటాయా? ఉండవు. డేరా వేసుకుంటారు, అక్కడ రోడ్డు మీద పడుకుంటారు. మనమేమో పాము వచ్చేస్తుందా, లతిపాకేస్తుందా, ఇది కరిచేస్తుందా, ఇన్ని రకాలుగా ఆలోచించి మనకు నిద్ర పట్టదు. ఆడ ఎంత హాయిగా నిద్ర అవుతున్నాడో రోడ్డు మీద, ఎంత హాయిగా నిద్ర అవుతున్నాడు. ఎందుకంటే దేవుడిచ్చిన శాపనం, ఆ శాపం వల్ల అతను బ్రతుకుతూ ఉన్నాడు. అయితే గమనించండి, హేబేలు చనిపోయాడు, రక్తం మొరపెట్టింది, దేవుడు వచ్చాడు, శాపం ఇచ్చేశాడు. అక్కడితో ఆ రక్తం మొర్రపెట్టడం మానేసింది. రక్తం మొర్రపెడతాం మానేసింది. ఎవరి రక్తం? హేబేలు రక్తం. కానీ యేసయ్య రక్తం అలా కాదు. యేసయ్య రక్తము 2000 సంవత్సరాల నుంచి మొర్ర పెడతానే ఉంది. 2000 సంవత్సరాల నుంచి మొర్ర పెడతానే ఉంది. ఎందుకనంటే తరము వెనకాల తరం పుడుతుంది. పుట్టిన వాళ్ళందరూ పాపాత్తులే పుడుతున్నారు. వాళ్ళందరికీ, అన్ని తరాల వాళ్ళకి దేవుని యొక్క రక్తం ఏం చెప్తుందంటే, క్షమించు ప్రభువా, ప్రేమించు ప్రభువా, అంగీకరించు ప్రభువా అనే ఆ రక్తం ఏం చేస్తుందనంటే మొర్ర పెడుతుంది అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రియ సహోదరులారా. అనగా ఎవరిది శ్రేష్టమైంది? ఒకసారి మొర్ర పెట్టి ఆ మొర ఆలకించిన తర్వాత శాపనార్థం వచ్చేస్తే అది శ్రేష్టమైందా? నిత్యము మన కోసం మొర్ర పెట్టేటువంటి రక్తము శ్రేష్టమైందా అని ఆలోచన చేసినట్లయితే యేసయ్య రక్తము శ్రేష్టమైంది. ఎందుకనంటే 2000 సంవత్సరాల నుంచి నేటి వరకు మొర్ర పెడుతున్నాను. ఎంతమంది పుడుతున్నారు? ఆ పుట్టిన వాళ్ళందరి కోసం ఆయన రక్తం మొర్ర పెడతా ఉంది. ప్రేమించమని, క్షమించమని, అంగీకరించమని మొర్ర పెడతానుంది. అందుచేత యేసయ్య యొక్క రక్తం ఏంటనగా ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అని అది ఇంగ్లీష్లో ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే అది ఎప్పుడు కొనసాగేటువంటి ప్రక్రియ గురించి మాట్లాడుతుంది అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. ప్రతి తరం వారికి రక్షణ అవసరం, ప్రతి తరములోనూ రక్షణ అవసరం, ప్రతి తరం వారి గురించి మొరపెడుతూ ఉంది ఈ రక్తం అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నా. మూడవది, క్రీస్తు రక్తము శ్రేష్టమైన అనేకుల కొరకు మాట్లాడుచూ ఉన్నది. ప్రియులారా,
హేబేలు రక్తము హేబేలు కోసమే మొర్రపెట్టింది. కానీ యేసయ్య రక్తము మనందరి కోసం మొరపెడుతుంది. తన కోసం మొరపెట్టుకున్నటువంటి వాడు గొప్పోడా? అందరి కోసం మొరపెట్టేటువంటి వాడు గొప్పోడా? మనకు అవకాశం వస్తే ఏదైనా అడుక్కోమంటే మన కోసం అడుక్కుంటామా, ఎద్దటోళ్ళ కోసం అడుగుతామా? ఫస్ట్ నాది అవని, ఫస్ట్ నాది అయిన తర్వాత మేము అడుగుతాను. కొంచెం నీకు క్లోజ్గా ఉంటాడు కదా ఆఫీసర్, నా గురించి అడగమంటే ఫస్ట్ నాది అవని, ఫస్ట్ మంది అయిన తర్వాత ఎద్దరోళ్ళు అడుగుతాం. కానీ యేసయ్య అలా కాదు, అందరి కోసం ఆయన మొర్ర పెడతా ఉన్నాడు. ఎందుకనంటే అందరి క్షేమము ఆయనకు కావాలి. ప్రియులారా, ఒక దైవ సేవకుడిగా నా ప్రార్థన ఏంటంటే అందరూ బాగుండాలని, అందరూ క్షేమంగా ఉండాలని, అందరూ అభివృద్ధి చెందాలని, దేవుడు మీకు ఏ కొదువ లేకుండా చేయాలనేది ఒక దైవ సేవకుని కుటుంబం యొక్క ప్రార్థన అయి ఉంది. కానీ కొంతమంది ఎలా ఉన్నారని అంటే అసూయ పడిపోతున్నారు. ఓరు బాబు, డబ్బే సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకుంటే బోల్డ్ డబ్బు సంపాదించను, భూములే సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకుంటే బోల్డ్ భూములు సంపాదించను. కానీ ఏం చేసుకుంటాను నేను? నాకు కావాల్సింది తినడానికి కావాలి, నా పిల్లల్ని చదివించుకోవడానికి కావాలి, అంతకు మించి నాకేం కావాలి? ఒకడే కొడుకున్న వాడికి 1,00,000 కోట్లు ఉన్నాయి, ఆడు ఏమన్నా కోట్లు ముందేసుకుని తింటాడా? వాడు తినేది అన్నమే, మనం తినేది అన్నమే. ఇంకా ఆడు చెక్ చేసుకుని తినాలి. ఎందుకంటే ఎవడన్నా దీంట్లో ఏమైనా పెట్టేశాడేమో అని మనం ఏదైనా తినేస్తాం. ఎందుకనంటే మనం భయం లేదు మనకి. అపోస్తలుడైన పౌలు ఏమన్నాడు? నేను బ్రతుకున్నా దేవుని మనిషినే, చచ్చిపోయినా దేవుని మనిషినే, బ్రతుకున్నాను చనిపోయినాను మనము దేవుని వారమై ఉన్నాం. ఎంతకంటే ఆశీర్వాదం ఏంటి? కొంతమంది భక్తి చేయకపోయినా నీతిమంతులు ఉన్నారు, మాట అంటే మాటే. అలా ఉండాలి మనుషులు. ఒక ఆయన చేను అమ్ముతున్నాడండి, నేను లేను. మా బావగారిని మాట్లాడమన్నా, మా పాస్టర్ గారు డబ్బులు ఎత్తారు, బావగారిని మాట్లాడు, నేను ఢిల్లీలో ఉన్నాను. నాకు అగ్రిమెంట్ రాసిన తర్వాత ఇంకో 2 లక్షలు, ఎకరానికి 2 లక్షలు ఇస్తామని చౌదరీ సార్లు దేవుడిని నమ్మలేని వాళ్ళు, వాళ్ళ సొంత వాళ్ళే 2 లక్షలు ఎక్కువ ఇస్తామని చెప్పేసి అతని దగ్గరికి వెళ్ళి అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసి మేము 2 లక్షలు ఇస్తామంటే ఆయన ఏమన్నాడు తెలుసా? నా మాట అంటే మాట, పీకిపోయినా కానీ నేను మాట తప్పను. ఇలాంటి వాడిని ఎవడైనా నమ్మొచ్చు. రోజుకో మాట, గడికో మాట, మనిషి దగ్గర ఓ మాట మాట్లాడేవాడిని ఎవడు నమ్ముతాడు చెప్పండి? ఎవడు నమ్ముతాడు చెప్పండి? ఆలోచన చేయమని మనం చేస్తూ ఉన్నాం. దేవుడు అనేకుల కొరకు అన్ని భాషలు మాట్లాడే వాళ్ళు దేవుడికి కావాలి, అన్ని దేశాల వాళ్ళు దేవుడికి కావాలి, అన్ని రకాల కులాల వాళ్ళు దేవుడికి కావాలి, అనేక రకాలైనటువంటి గోత్రాల వాళ్ళు దేవునికి కావాలి. వాళ్ళందరూ యేసు ప్రభువారి యొక్క రక్తములో కడగబడాలి. అక్కడ రాయబడి ఉంది, అందరూ కూడా తెల్లని వస్త్రాలు ధరించుకున్నట, ఖర్జూరపు మట్టలు చేతపుచ్చుకుని దేవుని యొక్క గొర్రె పిల్ల ఎదుట నిలబడి ఆయనను మహిమపరిచేటువంటి ప్రక్రియలో మనం అందరం ఉంటామంట. నా ప్రార్థన, నా ఆశ, మీ అందరికీ తెల్ల వస్త్రాలు ఉన్నాయి కదా, కనీసం సంస్కారం రోజునైనా ఆ తెల్ల బట్టలు వేసుకొస్తే అది చూడటానికి ఎంత ఆనందంగా ఉంటుందండి, ఎంత అందంగా ఉంటుంది. ఆ గుంపు ఏదో తెల్ల బట్టలు వేసుకుంటే పరిశుద్ధంగా ఉన్నారని కాదు దాని అర్థం. మనకంటూ ఒక యూనిఫామ్ ఉండాలి. అక్కడ వాక్యం రాయబడి ఉంది, అందరూ అన్ని గోత్రాల్లోంచి వచ్చిన వాళ్ళు, అన్ని భాషలు మాట్లాడేవాళ్ళు, అన్ని కులాల్లోంచి రక్షణ పొందిన వాళ్ళు. ఈవేళ యేసు ప్రభు వారిని నమ్మిన వాళ్ళు ఎన్ని కులాల్లో నుంచి వచ్చినటువంటి వారు ఉన్నారు. కేవలం దళితులు కాదండి రోడ్డు ఎక్కితే, అన్ని కులాల్లో ఉన్న క్రైస్తవులు రోడ్డు ఎక్కారు. వీ వాంట్ జస్టిస్ అని అడిగారు. అమ్మ మనం అడగక్కర్లేదు, న్యాయం ఏం చేయాలో ఆయనకి తెలుసు. న్యాయాధిపతి ఆయన, ఆ న్యాయం జరిగించేటువంటి వాడు. ఆయనకి మనము అప్పగించే కార్యాలు ఆయన చేస్తాడనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పరిశుద్ధుడైనటువంటి యేసు ప్రభు వారి యొక్క ప్రశస్తమైనటువంటి రక్తం ద్వారా మనమందరము కూడా విమోచించబడుతున్నాం. ఎందుకంటే హేబేలు రక్తం ఆయన ఒక్కడి కోసమే మొరపెట్టింది, కానీ యేసయ్య రక్తం అందరి కోసం మొరపెడుతుంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 4వది, క్రీస్తు రక్తము శ్రేష్టమైనటువంటి స్థలము నుండి మాట్లాడుచున్నది.
హేబేలు రక్తం అట నేల నుండి మొరపెడుతుందట, కానీ యేసయ్య రక్తం అట పరిశుద్ధ స్థలము నుండి మొరపెడుతుందట. ఈ రెండాళ్ళకి డిఫరెన్స్ ఏంటి? మనిషి చచ్చిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి నేల ఎంత అపరిశుభ్రంగా ఉందో, ఎంత మలినాలను అంటుకుందో, అయినప్పటికీ నా మలినాల్లో నుంచి రక్తం మొరపెడుతుంది దేవుడికి. మలినాల్లోంచి రక్తం మొరపెడుతుంది. ఎందుకంటే మనకి ఏదైనా వాల్యుబుల్ ఏదైనా ఉందంటే అది మన ప్రాణమే. ఏదన్నా పోతే మళ్ళీ తెచ్చుకోగలవేమో కానీ నీ ప్రాణాన్ని మాత్రం తిరిగి తీసుకురాలేవు. మన దగ్గర ఉన్న అత్యంత విలువైంది అదే మన దగ్గర నుంచి పోయినప్పుడు అది ఆక్రందించేటువంటి ఆక్రందన కేక ఎంత బలంగా ఉంటుందో ఒకసారి మీరు ఆలోచన చేయమని మనవి చేస్తూ ఉన్నాం. అందుచేత ఎవరిని కూడా రక్తం చిందించకూడదు. ఎందుకనంటే ఒక మనిషి రక్తం చిందించాడు అని అంటే అది చాలా కర్మను మనం అనుభవించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మాటతో సరిపెట్టుకోవాలి కానీ రక్తం చిందించేటువంటి పరిస్థితికి మనం వెళ్ళకూడదు. ఒక జీవన్ను బాధ పెట్టావు అని అంటే ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి ప్రతిఫలాన్ని మనం పొందుకుంటామనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అందుచేతనే దేవుడి వాక్యం తెలియజేస్తూ ఉంది, అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృత్యము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరియు ఘనమైనదియు పరిపూర్ణమైనది అయిన గుడారము ద్వారా మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. ఆయన ఎక్కడి నుంచి మొరపెడుతున్నాడట? హేబేలు రక్తమేమో మట్టిలో నుంచి మలినంలోంచి మొరపెడుతూ ఉంటే యేసయ్య రక్తమేమో పరిశుద్ధమైనటువంటి స్థలంలో నుంచి మొరపెడుతుంది అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చూడండి, పూర్వము రక్తాన్ని ప్రోక్షించడానికి ఎక్కడికి వెళ్ళేవారు? ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళేవారు. వాక్యం ఏం చెప్తుంది? గుడారం ఎవరో కాదు, యేసయ్యే గుడారం అని చెప్తా ఉంది. అందుచేతనే యోహాను సువార్త 1వ అధ్యాయంలో చూసినట్లయితే కృపా సత్య సంపూర్ణుడిగా ఆయన మన మధ్య నివసించెను అనేటువంటి మాట స్కీనే అనేటువంటి గ్రీక్ మాట రాయబడ్డ. దాని అర్థం ఏంటనగా ఆయన గుడారము వలె మన మధ్య ఉన్నాడు అని వాక్యం తెలియజేస్తూ ఉంది. 5వ మాట చెప్పి నేను ముగిస్తాను. క్రీస్తు రక్తము శ్రేష్టమైన శక్తితో మాట్లాడుతూ ఉన్నది. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాను. దేవుడికి శ్రేష్టమైనది ఇవ్వాలంటే మనకేముండాలంట? విశ్వాసం ఉండాలంట. విశ్వాసం లేనోడు దేవునికి శ్రేష్టమైనటువంటిది ఇవ్వడు. అన్యాయం సొమ్ము దేవుడికి అక్కర్లొద్దు. వ్యభిచారం చేసిన సొమ్ము దేవుడికి అక్కర్లేదు. కుక్క నమ్మిన సొమ్ము దేవుడికి అక్కర్లొద్దు. నువ్వు న్యాయంగా కష్టపడి ఏది సంపాదించావో అదే కావాలి. మన దేవుడు అన్యాయంగా వచ్చిన దాన్ని ఆయన స్వీకరించేటువంటి వాడు కాదు, నీతిగా వచ్చేటువంటిదే. కొంతమంది చూడండి, పేషెంట్లకు రూపాయి తగ్గించరు, కానీ గుడికి వెళ్ళి మాత్రం కోట్ల హెత్త పేరు చెప్పకుండా వీళ్ళు అనుకుంటారు మా పాపాలు పోతాయి అనుకుంటారు. కానీ దేవుడు చెప్తూ ఉన్నాడు, నువ్వు అన్యాయంగా సంపాదించిన దానికి నువ్వు లెక్క ఒప్పగించి తీరవలసిందే అని చేత నేను దేవుడికి రోజు ఏం ప్రార్థన చేస్తాను? నేను ఎవరికైనా బాకీ ఉంటే ప్రభువా నేను చచ్చిపోయేలాగా నన్ను తీర్చేలాగా సహాయం చేయనైనా, తర్వాత మా పాస్టర్ గారు మా పిల్లల్ని అడగకుండా ఉంటారు అని చేత నేను బతుకుండగానే నా బాకీలన్నీ తీర్చేయాలి ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాను. ఎందుకంటే చచ్చిపోయిన తర్వాత మీ ఆయన ఇది నాకు బాకీ ఉన్నాడు అని ఎవ్వరూ నా భార్యను అడగకూడదు. ఎందుకంటే ఏదైనా బాకీ ఉండొచ్చేమో, ప్రేమ విషయంలో ఎవరికైనా బాకీ ఉండొచ్చేమో, డబ్బుల విషయంలో ఎవరికి మనము బాకీ ఉండకూడదు అని చేత పలానా ఆయన దగ్గర దాచుకున్నాం ఆయన ఎగ్గొట్టాడు అనేటువంటి మాట ఎప్పుడు నేను అనిపించుకోకూడదు. ఎందుకంటే ఎవరికైనా ₹1 మాది పెట్టాం కానీ ఎవరిది అన్యాయంగా మేము తీసుకోలేదు అని నేను టంక మీద దబ్బే చెప్తూ ఉన్నాను. ఎందుకనంటే ఇది యథార్థమైనటువంటిది, నీతి కలిగినటువంటి వారిగా మనం ఉండాలి. ఎందుకంటే డబ్బులు ఊరికనే రావు, కష్టపడితేనే వస్తాయి, శ్రమ పడితేనే వస్తాయి, చెమట ఊరితేనే వస్తాయి. అయినా దేవుడికి ఇచ్చేది మన కష్టార్జితంలో ఇవ్వాలి కానీ ఎక్కడో దొంగిలించేసిన తట్టుకొచ్చి సందపేటలో పెద్ద కోనికి వేసిన దేవుడికి అవసరం లేదు. నువ్వు నీతిగా యథార్థంగా సంపాదించిందే దేవుడికి కావాలి అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎందుకనంటే హేబేలు యొక్క రక్తము చాలా పవర్ఫుల్. ఎంత పవర్ఫుల్ అని అంటే ఆ రక్తం మొర్ర పెడుతుంటే దేవుడే దిగొచ్చేసాడు. దేవుడే దిగొచ్చేసి ఎవడు చంపాడో వాడిని శపించాడు.
చూసారా, ఒక మనిషి రక్తం మొర్రపెడితే దేవుడు కూడా చలించిపోతున్నాడు. అలాంటిది హేబేలు రక్తానికి చలించిన దేవుడు హతసాక్షుల యొక్క రక్తానికి ఆయన చలించడు అనుకుంటున్నారా? దేవుడు ఏమన్నాడు? మీరు మాట్లాడక మౌనంగా ఉంటే ఈ రాళ్ళు లేచి కేకలు వేస్తాయన్నారు. మనందరం నోరు మూసుకుంటే దేవుడు ఆ రక్తం యొక్క మొర ఆలకించి ఎవడికి ఎప్పుడు ఎలాగ ఇవ్వాలో శిక్ష దేవుడు ఖచ్చితంగా ఇచ్చి తీరుతాడు. మనం ఏమీ ఆందోళన చెందవలసినటువంటి పని లేదు అనేటువంటి సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చూడండి, ఆ హేబేలు కేవలం మానవుడే. ఆ మానవుడు మొర్రపెట్టినప్పుడు దేవుడు కదిలాడు. మరి యేసయ్య ఎవరు? ఆయన దేవమానవుడు. ఆయన దేవుడు, మానవుడు కూడా. ఆయన మొర్ర పెడుతుంటే దేవుడు ఎందుకు కదలడు? అందుచేత ఆయన విధేయత ద్వారా, ఆయన యొక్క పరిపూర్ణత ద్వారా మనమందరము కూడా క్రీస్తు రక్తము చేయుచున్నటువంటి మొరను బట్టి ఆయన ఇచ్చుచున్నటువంటి రక్షణను మనమందరము పొందుకున్నాము. హేబేలు యొక్క శాపము ఒక్కడికి వచ్చింది, కానీ యేసయ్య రక్తం ద్వారా దీవెన మనందరికి వచ్చింది. అయితే ఇక్కడ మీరు గమనించండి, యేసు ప్రభు వారి రక్తం ఏం చేస్తుంది? మొట్టమొదటిది, ఇట్ రిమూవ్స్ అవర్ పనిష్మెంట్. మన శిక్ష నుండి తప్పిస్తుంది. యేసయ్య రక్తము మనలను శిక్ష నుండి తప్పిస్తుంది, ఇది మొదటిది. రెండవది, శాపము నుండి తప్పిస్తుంది. దేని నుండి తప్పిస్తుంది? శాపం. శాపం అనేది మన నెత్తి మీద ఉండకూడదు. శాపం అనేది మన వంశం మీద ఉండకూడదు. ఎందుకనంటే ఆ శాపం ఉన్నటువంటి వాళ్ళకి, ఎందుకనంటే వాళ్ళు ఏం చేసినా వర్ధిల్లరు. మూడవది, ఇట్ రిమూవ్స్ బ్యానిష్మెంట్, అనగా నియంత్రణ నుండి మనల్ని రాకుండా చేసింది ఇంతవరకు దేవుని దగ్గరికి. యేసయ్య రక్తం ద్వారా దేవుడిని సమీపించగలుగుతున్నాం. నాలుగవది, ఇట్ రిమూవ్స్ రాత్, దేవుని ఉగ్రత నుండి మనల్ని యేసయ్య రక్తము తప్పిస్తుంది. గమనించండి, ఈ రోజున నిన్ను ప్రేమిస్తుంది, నిన్ను క్షమిస్తుంది, నేను అంగీకరించమని మొర్ర పెడుతుంది. కానీ నీ జీవిత కాలములో యేసయ్య రక్తము మొర్ర పెడుతున్న మొరను నువ్వు తృణీకరించి ఆయన నమ్మకుండా ఉన్నట్లయితే, నమ్మకుండానే నువ్వు చచ్చిపోయినట్లయితే ఇప్పుడు రివర్స్ అవుతుంది. ఏమవుతుందో తెలుసా? ఆయన రక్తము యొక్క మొరను నువ్వు తృణీకరించావు కాబట్టి ఇక మీదట మరణము, పాపము, శాపము అన్నీ నీ మీదకి వస్తాయి. దాని నుండి తప్పించబడాలనంటే బ్రతుకుండగానే ఒక నిర్ణయానికి వచ్చి ఆ నిర్ణయంలో బ్రతకటం అనేటువంటిది శ్రేయస్సు. ఒకవేళ బ్రతుకుండగా ఆయన నమ్మకుండా నువ్వు పోయినట్లయితే రక్తాపరాధము నీ మీద నిలబడి ఉంటుంది. లాస్ట్ను మాట చెప్తున్నా, దేవుడు అన్నాడు, ప్రతి పట్టణం మీద కాపలా కాసే వాళ్ళని పెట్టండి. ఆ రోజుల్లో పట్టణం ఎలా ఉండేదని అంటే రథాలు నడిచే అంత పెద్ద ప్రాకారాలు ఉండి, ప్రహరీ గోడ ఎంత ఉండేదండి. ఇప్పుడు 9 అంగుళాలు కట్టుకోలేక 4 అంగుళాలు కడుతున్నాం. 9 అంగుళాలు కూడా ప్రహరీ కట్టుకోలేకపోతున్నాం మనం ఇటక రేటును బట్టి. అప్పుడు ఊరికి ప్రహారీలు ఎలా కట్టేవారని అంటే రథమే ప్రహారీ మీద వెళ్ళిపోద్ది అన్నమాట. అంత ప్రాకారాలు కట్టేవాళ్ళు. దేవుడు ఏమన్నాడనంటే మీ ప్రాకారాల మీద కాపలి కాసే వాళ్ళని, కావలి వారిని పెట్టండి. శత్రువు ఎవడైనా ఈ పట్టణం మీద దాడి చేయటానికి ఇక్కడికి వచ్చినప్పుడు కాపలా కాసేవాడు శత్రువులను చూసి బోర ఊదాలి. ఏం చేయాలమ్మా? బోర ఊదాలి. బోర ఊదినప్పుడు నిద్రపోయిన వాళ్ళందరూ కూడా మెలకుగా లేచిపోయి ఆ శత్రువును నుండి తప్పించుకోవటానికి ప్రయత్నం చేయాలి. అలా బోర శబ్దం విన్న తరువాత మంచం మీద దొల్లుతూ నా దగ్గరికి వచ్చాక చూద్దాననే బద్ధకస్తులు ఉంటారు. నా దగ్గరికి వచ్చాక చూద్దామనే బద్ధకస్తుడిని ఈ శత్రువులు వచ్చి ఏం చేస్తారు? చంపేసే, రక్తం చిందించేస్తారు. దేవుడు ఏమంటున్నాడంటే వాడి రక్తం వాడి మీద ఉంటుందట. ఎందుకనంటే నీకు హెచ్చరిక ఇచ్చాడు, నువ్వు హెచ్చరిక వినలేదు కనుక నీ రక్తం నీ మీదే ఉంటుంది అని దేవుడు చెప్తున్నాడు. ఒకవేళ బోర ఊదేవాడు కానీ నిద్రపోతే, బోర ఊదేవాడు నిద్రపోతే, శత్రువులు లోనకు వచ్చేసి నిద్రపోయిన వాళ్ళందరినీ చంపేస్తే దేవుడు అంటున్నాడు నువ్వు బోర ఊదలేదు కాబట్టి వీళ్ళందరూ రక్తాపరాధం తీసుకొచ్చి బోర ఊదేవాడిని ఎత్తి మీద పెడతానంటున్నాడు. ఇప్పుడు మనం ఎందుకు సువార్త చేయాలో మీకు అర్థమవుతుందా? ఇలా చంపేస్తుంటే మన గొడవ ఏదో మనం చూసుకోక ఎట్టడోళ్ళకి సువార్త చెప్పడం ఎందుకు?
రేపొద్దున్న మనం దేవుడి దగ్గర నిలబడినప్పుడు బోరోదమన్నాను నువ్వెందుకు ఓదలేదు అని చచ్చిపోయిన రక్తం మన మీద వేస్తాడట. అలాగ వేయకూడదని చేతనైన ప్రతి చోట మనము సువార్త చెబుతూ ఉన్నాం. ఎందుకనంటే రేపొద్దున్న ఎవరి రక్తం ఆడి మీద ఉండాలి, కానీ ఎవరి రక్తం వచ్చి మన మీద ఉండకూడదు. మన ఊరిలో చేయవలసింది అంత మనం చేసాం. ఎవరైనా చనిపోయి దేవుడి దగ్గర నిలబడితే నేరారోపణ, దేవుని రక్తమే వారికి విరోధంగా నేరారోపణ చేస్తుంది. కనుక రేపొద్దున్న ఎవడైనా రక్షణ లేకుండా చచ్చిపోతే, రక్షణ లేకుండా చచ్చిపోయినోడి మీద యేసయ్య రక్తము నేరారోపణ. నేను పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చి శ్రమలు అనుభవించి నేను నీ కోసం రక్తం కార్చానే, నువ్వెంత అలకోలంగా తీసుకున్నావు, నీ మరణానికి నువ్వే పాత్రుడు అని శిక్షకు అప్పగిస్తాడు. గొర్రెలను మేకలను విడదీసేసి మేకలన్నీ కూడా ఎక్కడికి వెళ్ళిపోతాయి? నరకంలోకి పోతాయి. ఎవరు నరకంలోకి పోవటానికి కారణం ఎవరు? నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయమే. అందుచేత మనమందరము ఈరోజే నిర్ణయం తీసుకుందాం. ఏమంది? ప్రభువా, నీ రక్తంలో నేను కడగబడ్డాను, నన్ను ప్రేమించావు, నన్ను క్షమించావు, నన్ను అంగీకరించావు, వందనాలు ప్రభువా అని దేవునికి వందనాలు చెప్తూ ఆయన ఇచ్చినటువంటి రక్షణకు కృతజ్ఞత కలిగి జీవిద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక.